మందుబాబులకు గుడ్ న్యూస్. అందుబాటులోకి ఆల్ బ్రాండ్స్. మద్యం ప్రియుల మనసులు ఖుషి అవ్వాలి. వాళ్ళ జేబులకు చిల్లు పడకుండా రేట్లుండాలి. కోరుకున్న బ్రాండ్ సరసమైన ధరలకు అందించాలి. ఇదే లక్ష్యంతో ఏపీ సర్కార్ ఎక్సైజ్ పాలసీని ఖరారు చేయనుంది. సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చేసింది. రేపు కేబినెట్ ఆమోదంతో అక్టోబర్ 1కి కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి రానుంది. టూరిజంతో లింకప్, ప్రీమియం అవుట్లెట్లు, మందుబాబుల మనసుకు నచ్చిన బ్రాండ్లు, జేబుకు చిల్లు పడకుండా రేట్లు, పక్క రాష్ట్రాల కంటే తక్కువ రేట్లు. మద్యం ప్రియులకు మంచి న్యూస్ చెప్పింది ఏపీ సర్కార్. కొత్త ఎక్సైజ్ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. రాష్ట్రంలో కొత్త మద్యం విధానంపై నియమించిన సబ్ కమిటీ చంద్రబాబుకు తమ రిపోర్టును అందజేసింది. సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గొట్టిపాటి రవి బృందం తెలంగాణ, కర్ణాటక సహా 6 రాష్ట్రాల్లో మద్యం పాలసీలను అధ్యయనం చేశారు. పూర్తిగా గవర్నమెంట్ మద్యం అమ్మకాలు జరిపే విధానం, పూర్తిగా ప్రైవేట్ వ్యక్తి. వాసవికాంత్ గారు ఇంట్లోనే కూర్చొని సోప్ మేకింగ్ బిజినెస్ చేస్తూ 36 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు కూడా ఆమె నుండి నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వ్యక్తుల చేతుల్లో ఉండే విధానం లేదా గవర్నమెంట్ ప్రైవేట్ కంబైన్డ్ విధానం, ఇలా అన్ని రకాల పాలసీలపై అధ్యయనం చేసి ముఖ్యమంత్రికి నివేదిక అందించింది సబ్ కమిటీ. పలు రాష్ట్రాల మద్యం పాలసీలను సీఎం కు వివరించారు మంత్రులు. మార్పులు చేర్పులపై సబ్ కమిటీతో ముఖ్యమంత్రి చర్చించారని సమాచారం. 2019 కంటే ముందు రాష్ట్రంలో అమల్లో ఉన్న లిక్కర్ పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల కంటే ఎంతో కొంత తక్కువగా మద్యం ధరలు ఉండేలా లిక్కర్ పాలసీ ఉంటుందని చెప్తున్నారు. ఏ ప్రాంతాల్లో ఎన్ని మద్యం దుకాణాలని నోటిఫై చేయాలి, దరఖాస్తు రుసుములు, నాన్ రిఫండబుల్ ఛార్జీలు, లైసెన్స్ రుసుములు ఎలా ఉండాలి తదితర అంశాలపై ప్రతిపాదనల్ని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇప్పటికే అధ్యయనం చేశారు. వినియోగదారులు కోరుకునే అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని మంత్రుల బృందం తీర్మానించింది. కేబినెట్ ఆమోదం తర్వాత అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీని తీసుకురానున్నారు. గత ప్రభుత్వం హయాంలో సర్కారీ దుకాణాల పేరుతో జే బ్రాండ్ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మి సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు మంత్రి కొల్లు రవీంద్ర. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని క్వాలిటీ మద్యాన్ని సరసమైన ధరలకు తాము అందిస్తామన్నారు. రేట్లు విచ్చలవిడిగా పెంచేశారు. ఏమనంటే మద్య వినియోగం తగ్గుద్దని చెప్పారు. ఆ రోజున విపరీతమైనటువంటి రేట్లు. సామాన్యుడికి ఇక అప్పులు చేసి పుస్తలమ్మి తాగే పరిస్థితికి తీసుకొచ్చారు. ఆ రోజున అసలు సంబంధం లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి డిప్యుటేషన్ మీద చాలా ఇంపార్టెంట్ ప్లేస్లో డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి పెట్టారు అర్హత లేనటువంటి వ్యక్తిని. క్షేత్రస్థాయి అధ్యయనంతో పాటు సీఎం చంద్రబాబు సూచనలతో కొత్త లిక్కర్ పాలసీని రూపొందించామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా మద్యం అమ్మకాలు ఉండబోతున్నాయన్నారు నాదెండ్ల. అట్ ద సేమ్ టైం మన రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చే విధంగా టూరిజం పాలసీని దీంట్లో ఇంటిగ్రేట్ చేసి సర్వీస్ ఇండస్ట్రీని ఇంకా ప్రోత్సహించే విధంగా కొత్త ఎస్టాబ్లిష్మెంట్స్, రెస్టారెంట్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, అక్కడ అందించాల్సిన అవుట్లెట్ల ద్వారా ఏ విధంగా మనం కన్జ్యూమర్ని చివరిగా అతనికి వెసులుబాటు కల్పించి ఒక మంచి చాయిస్ ఆఫ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉండేటట్టు, ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా ఫర్ ద ఫస్ట్ టైం రాష్ట్రంలో కొన్ని ప్రీమియం అవుట్లెట్స్ కూడా ప్రపోజ్ చేశాం. పక్క రాష్ట్రాల ధరలతో పోటీ పడేలా, అందరికీ అందుబాటులో ఉండేలా లిక్కర్ పాలసీలో ప్రతిపాదనలు చేశామన్నారు మంత్రి సత్యకుమార్. ఆరోగ్యానికి భద్రత కల్పించాలి. ఇస్తున్న మద్యాన్ని ఎలక్షన్ సందర్భంలో హామీలో ఒకటైన నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరకు అందిస్తామని చెప్పడం జరిగింది. దానిలోనే ప్రధానంగా దాని మీద దృష్టి పెట్టే వాళ్ళ మద్యం పాలసీని తీసుకురావడం జరిగింది. క్వాలిటీకి పెద్దపీట వేయడంతో పాటు రేట్లు కూడా మందుబాబులకు అందుబాటులో ఉండేలా కొత్త లిక్కర్ పాలసీ రూపుదిద్దుకోనుంది.